ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా మిక్కిలి ప్రియ స్నేహితులరా, దేవుడు మనందరినీ ఆశీర్వదించి మనందరినీ ఆయన యొక్క రక్తముతో విమోచించి మనల్ని చేయిపట్టి నడిపిస్తూ మన అక్కర్లన్నీ తీరుస్తూ ఆయన మనల్ని వాగ్దత్త దేశానికి ఆయన తీసుకొని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. వెళ్ళే సమయంలో ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అదేంటంటే దేవుడు అనేకమైన చోట్లకి నన్ను తీసుకొని వెళుతున్నారు. కానీ మనం ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ ద్వారా నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటాన్ని గురించి నేను ఎక్కువ మందికి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతూ వచ్చిన. కానీ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మాసాలలో వీలైనంత మటుకు ఎవరెవరు ఎక్కడెక్కడికి పిలుస్తున్నారో వారి యొక్క మీటింగ్స్కి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ఈ సత్య సువార్తగా ప్రకటించడానికి ప్రభు నాకు ఇస్తున్నటువంటి ఒక అవకాశాలను బట్టి నేను సంతోషించి దేవుని స్తుతిస్తూ ఉన్నా. కొన్నిసార్లు మన వాళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే, నన్ను మొన్న ముంబై వాళ్ళు కూడా అలాగే అడుగుతూ వచ్చారు, అయ్యా మీ ఫార్మాలిటీస్ ఏంటి చెప్పండి అని చెప్పి. నేను సస్యంగా చెప్పనండి, 40 సంవత్సరాలు పైబడి దేవుని యొక్క సేవ చేస్తున్నా. ఏ ఒక్కరు కూడా ఎంత నాకు ఇలాంటివి చూసుకోవాలి, ఫలానా సౌకర్యం ఉండాలి, ఫలానా ఉండాలి అని నేను చెప్పింది ఉన్నది అని కనుక ఎవరైనా రుజువు చేస్తే నేను వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పుకుంటా. ఒకవేళ అలా కనుక నేను చెప్పుంటే కనుక. నేను ఎట్టి పరిస్థితులు అలాంటి మాటలు చెప్పట్లే. మీరు పిలవాలి, నేను ఖాళీగా ఉండాలి, నేను వస్తాను. అయితే ఒకటి స్నేహితులారా, దేవుని యొక్క కృపచేత ఈరోజు నేను చెప్పగలిగిన మాట్లాడానంటే, పాస్టర్ గారుగా గడిచిన 35 సంవత్సరాలుగా సామర్లకోటలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారుగా నేను సేవా పరిచయం చేస్తున్నా. నా సంఘానికి నేను అందుబాటులో ఉండాలి, సంఘ కార్యక్రమాలకి నేను అందుబాటులో ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను టీవీలో 5 డిఫరెంట్ ఛానల్స్లో నేను మాట్లాడుతూ ఉన్నా. సో దేనికి దానికి వీలైనంత మటుకు రిపీట్ ఇవ్వకూడదు అని చెప్పేసి అని నా వంతు ప్రయత్నం చేస్తున్నా. తప్పని పరిస్థితుల్లో నేను ఏదైనా ఇలాగ ఇజ్రాయెల్ వెళ్ళిపోతే, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటిది పోనీ ఇవ్వండి ఏదైనా ఒక మెసేజ్ అని చెప్పేసి అని ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నేను అది వీరి కొరకు కూడా చేసి అట్లా ఇవ్వటం ఏదైనా చేసి ఉన్నానే తప్ప, లేకపోతే 5 ఛానల్స్లో మాట్లాడడానికి వారి యొక్క స్టూడియోస్కి వెళ్ళి నేను మాట్లాడి దేవుని యొక్క వర్తమానాన్ని నేను పంచిస్తూ ఉన్నా. అదే సమయంలో ఇజ్రాయెల్ దేశానికి ఈ సంవత్సరంలోనే దాదాపు 10 సార్లు ఎన్నిసార్లు వెళ్ళినట్టున్నానేమో, నాకు ఐడియా లేదు అంతగాను. సో అన్నిసార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చేసరికి అక్కడ 10 రోజుల యొక్క ప్రోగ్రాము, ఇటొక 2 రోజులు అటొక 2 రోజులు, దాదాపు 14 రోజులు నాకు దానివలన నేను కేటాయించడం జరుగుతుంది. అనగా హోలీ ల్యాండ్ టూర్స్కి వెళ్ళడానికి కేటాయించడం జరుగుతుంది. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండటం వల్ల ఎంత బిజీగా ఉంటున్నటువంటి స్కెడ్యూల్ అనేటువంటిది దేవుని యొక్క మహాకృప చేత. సో అవుట్ ఆఫ్ సో బిజీ స్కెడ్యూల్లో ఒకవేళ మీ ఊరు నేను వచ్చి మీ యొక్క మీటింగ్స్లో నేను మీ క్రిస్మస్ కార్యక్రమాల్లో లేకపోతే మీకు ఏదైనా కార్యక్రమాల్లో దేవుని యొక్క వర్తమానం అందించాలంటే నన్ను అర్థం చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా నేను మాట ఇవ్వలేకపోతే నేను అతిశయంతోనో గర్వంతోనో కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఒకటి హోలీ ల్యాండ్ టూర్స్కి వెళ్ళడానికి నేను మాట ఇవ్వలేకపోతూ వచ్చినా, లేదంటే ఇప్పటికీ బిజీ అయిపోయినందు చేత నేను మాట ఇవ్వలేకపోతూ వచ్చినా, నేను మనిషిని కనుక ఒక్కొక్కసారి నేను గుర్తుపెట్టుకోలేక ఒక్కొక్కసారి మాట 2 చోట్ల ఇచ్చినప్పుడు కూడా దాన్ని సర్దుబాటు చేసుకుంటూ ఎట్లాగో మొత్తానికి మెయింటైన్ చేయడానికి అనేటువంటి రీతిగా నా వంతు నేను కృషి చేస్తున్నా. ఏ రోజు నేను విరామం పెట్టుకోలే. నేను యాక్చువల్లీ ఈ రోజు నేను మీ కొరకు ఇలా వర్తమానం ఇస్తున్నటువంటి ఒక దినం కూడా నాకు ఉదయకాలం డాక్టర్స్ టెస్ట్ చేసినప్పుడు ఫాస్టింగ్లో 200 షుగర్ ఉంది. నేను భోజనం చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత 350 షుగర్ ఉంది. నేనే బాధపడలే. ఈరోజు వచ్చి నేను మీ కొరకు ఒక వర్తమానం ఇస్తున్నా, ప్రయాణాలు చేస్తూనే ఉన్నా. నా దేవుడు ఆ షుగర్ లెవెల్స్లో కూడా తన కృపచేత నన్ను సజీవం లెక్కలో ఉంచి బలముగా ఉంచి అనేక మందికి ఈ సత్య సువార్తను ప్రకటించడానికి నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కనుక ఒకవేళ ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మీ దగ్గర రావాలి అని అనుకుంటే నా అంతా నేనే వచ్చేయచ్చు, లేకపోతే ఒకవేళ మీరు పిలిస్తే మేము రావచ్చు. సో ఆ విధంగా నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. అట్ ద సేమ్ టైం అండర్స్టాండ్ మీ, నేను పక్కనే సంఘాన్ని నేను చూసుకోవాలి, ప్లస్ నేను సువార్థికుడిగా బయటకు వచ్చి సువార్తను పాటించడానికి వస్తూ ఉండాలి. ఇందులో దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా మీ ఫార్మాలిటీస్ అని మాత్రం నన్ను అడగండి. నేను అందుబాటులో ఉంటే నేను రావడం తథ్యం. మీరు ఇచ్చేటువంటిది కానుకని నేను కృతజ్ఞత పూర్వకముగా నేను తీసుకొని వెళ్ళటం, అది నేను చేయగలిగినటువంటి ఒక పని. ఓకేనా? మే ది లార్డ్ బ్లెస్ యు. సో అందుకని ఈ సమయంలో మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా, మరి చాలా దూర ప్రదేశం, చాలా కాలం తర్వాత. ఇంతకుముందు రాజా గారు ఉండేటప్పుడు ఒకసారి నేను ఎప్పుడూ వెళ్ళి ఉన్నా ముంబైకి, అక్కడ చర్చ్కి. ఇప్పుడు మరలా అక్కడ ఉన్నటువంటి ఒక పెద్దలు ప్రేమతో నన్ను పిలిచి ఉన్నారు. సో వారి యొక్క పేర్లు నేను అన్ని మర్చిపోతూ ఉన్నాను కనుక నేను ఇక్కడ చెప్పలేకపోతున్నాను. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, అది అంధేరిలో ఉండాలి నాకు తెలిసినంత మటుకు. సో ఆంధ్ర క్రిస్టియన్ చర్చ్. ఒకవేళ మీకు ఆ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్స్ కానీ, లేకపోతే నేను ఇక్కడ ఇస్తున్నటువంటి ఒక ఫోన్ నెంబర్స్ కానీ మీరు కాంటాక్ట్ చేస్తే తర్వాత కాలంలో అక్కడ ఉన్నటువంటి ఒక అడ్రస్ అవి, లేక అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అవి కూడా మా బిడ్డలు వారు తెలియజేయగలుగుతారని నేను మీకు తెలియజేస్తున్నాను. భవిష్యత్తు అయితే కనుక నవంబర్ 9, 10, 11 తేదీల్లో శుక్ర, శని, ఆదివారంల యందు నేను ముంబైకి వచ్చి
అక్కడ నేను వర్తమానాన్ని ఇవ్వబోతున్నా. ఈ నవంబర్ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్లో ఉంటున్నా. ఇక్కడ నాతో పాటు ఇజ్రాయెల్ దేశం వచ్చినటువంటి నా మిక్కిలి ప్రియ సహోదరులు సాల్మన్ గారు వారి యొక్క చర్చి యానివర్సరీకి, అనగా ఆల్మోస్ట్ అల్వాల్ దగ్గర ఉండినటువంటి ఒక చర్చి యానివర్సరీకి నన్ను పిలిచారు కనుక 7, 8 తారీఖుల్లో నేను ఇక్కడ ఉంటూ ఉన్నా. 9, 10, 11 తారీఖుల్లో నేను ముంబైలో ఉంటున్నా. ఒకవేళ వ్యక్తిగతంగా మీరు కలుసుకొని ప్రార్థన కావాలని కోరుకున్నా, లేక దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు దీవించబడాలని కోరుకుంటూ ఉన్నా, మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. మే ది లార్డ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యూ. మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఆ దేవాతి దేవుడు దీవించి ఉన్నారు. దీవించును గాక అన్నట్లే ఆయన మనల్ని దీవించి ఉన్నారు. ఆయన మన అక్కర్లన్నీ తీర్చి ఉన్నారు. ఆయన మనల్ని చేపట్టి తన మహిమలోనికి అన్నట్టుగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన పాపభూయిష్ఠితమైనటువంటి ఒక లోకంలో నుండి, ఐగుప్తునటువంటి ఒక దాసత్వంలో నుంచి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని విమోచించినారు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 7, 8 వచనాల్లో దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నప్పుడు అంటారు కదా, మోషే, నేను నా ప్రజల యొక్క విషయాల్ని నేను చూచి ఉన్నాను, నేను వారి యొక్క మొర్ర నేను విని ఉన్నాను, వారి యొక్క కష్టములు వారి యొక్క బాధలు నాకు తెలిసి ఉన్నవి కనుక నేను దిగి వచ్చి ఉన్నా. ఎందుకు అనంటే వారిని విమోచించడానికిని, వారిని నడిపించడానికిని, మార్గ మధ్యంలో అరణ్యంలో వారి అక్కర్లన్నీ తీర్చుకుంటూ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక దేశానికి తీసుకుని వెళ్ళడానికిని నేను దిగి వచ్చి ఉన్నాను అని అంటున్నారు. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ప్రభుత్వమైతే నెక్స్ట్ వీక్ నుంచి నేను ప్రభు రాకడను గురించినటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. యేసు రెండవ రాకడ చాలా సమీపించి ఉన్నది. యేసు రెండవసారి త్వరగా ఆయన రాబోతున్నారు. నేను ఇజ్రాయెల్ దేశానికి ఇన్నిసార్లు నేను వెళ్ళొచ్చినప్పుడల్లా నేను చూసేది అక్కడున్న మట్టినో నీళ్లనో లేనిపోయే విషయాల్ని, అక్కడున్న వాటిని విగ్రహంగా చేసుకునే విధంగా నేను చూసేది లేదు. లేకపోతే నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక ప్రక్కని మన భారతీయులం కనుక ఏదో కొంచెం సెంటిమెంటల్గా ఉంటాం కనుక ఆ రాళ్ళు ఏరుకోవడానికి, ఆ మట్టిని తీసుకోవడానికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక నూనెని తెచ్చుకోవడానికి ఇవి కొంతమంది సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటారు. తీసుకెళ్ళండి పర్లేదంటాను, కానీ నేను వాళ్ళకి నేర్పించే విధానం, డోంట్ మేక్ ఇట్ లైక్ ఎన్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఆ మట్టిని, ఆ నూనెని, ఆ నీళ్ళని, లేకపోతే అక్కడున్న రాళ్ళని విగ్రహముగా తీసుకొని వెళ్ళకండి అని చెప్పేసి అని అంటుంటారు. అటు విగ్రహం మనకు తుత్తినీళ్ళు చేయబడాలి. బట్ నేను వెళ్ళినప్పుడల్లా నేను ఆలోచన చేస్తున్నటువంటి విషయం, నా గుండె దడదడా కొట్టుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆ ఇశ్రాయేలీలకు జరుగుతున్నటువంటి ఒక విషయం, ఇశ్రాయేల్ దేశంలో జరుగుతున్నటువంటి ఒక విషయం, ఇశ్రాయేల్ ప్రజల విషయంలో జరుగుతున్నటువంటి ఒక విషయాలు, ఇవన్నీ వస్తానని చెప్పిన మన యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ ఎంత సమీపించేసిందో, ఎంత కేక వినబడుతుందో, ఆ కేక ఆ యూదుల యొక్క ప్రార్థనల్లో నేను చూస్తూ ఉంటాను. ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేక హెబ్రోన్ ఉన్నటువంటి ఒక సమాధులు ఉన్నటువంటి స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్ళు చేసి ఆ ప్రార్థన విధానాలు అవి చూస్తుంటే యేసు ఎంత త్వరగా వచ్చేస్తున్నాడు అన్నటువంటి ఒక కేక అది నాకు వినబడుతుంది. నాకు హీబ్రూ భాష అర్థం కాదు, అరబీ భాషలో కూడా ఒక్క మొక్క నేను నేర్చుకోలే. ఆ దేశాలకు వెళ్ళొచ్చాను కానీ ఒక్క మొక్క కూడా నేను నేర్చుకోవాలి. ఒక్క మాట ఏమనుంటే సబాల్కేర్ అని ఒకటి వచ్చిందిలేండి, అంటే నమస్తే చెప్పినట్టుగా సబాల్కేర్ అని చెప్పేసి అంటారు. తర్వాత వాళ్ళని ఎవరినన్నా పిలవడానికి ప్రతి ఒక్కరిని చక్కగా ప్రేమగా మర్యాదగా పిలిచే హబీబీ అనేటువంటి రీతిగా పిలుస్తారు అరబీ భాష. సో హబీబీ అని పిలిస్తే సబాల్కేర్ అని చెప్తా, అంత వచ్చినాక ఇంకే మాట కూడా వచ్చినటువంటిది కాదు. కానీ ఈరోజు నేను చెప్తున్న స్నేహితులారా, వాళ్ళ యొక్క కేక, ఇశ్రాయేలీల యొక్క కేక, అదే మనము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అనేటువంటి ఒక కేకగా ఈరోజు నా చెవుల్లో మారుమ్రోగుతున్నటువంటిది. సో ప్రభు చేతులు అయితే నెక్స్ట్ వీక్ నుంచి నేను మీతో మాట్లాడుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రభు రాకడను గురించినటువంటి ఒక విషయాలు కొన్ని ప్రత్యేకమైన అంశాలుగా టీచ్ చేయాలని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ నవంబర్ వచ్చాము కనుక ఒకవేళ నవంబర్ నుంచి మనకి క్రిస్మస్, యేసు ప్రభు జనం గురించి అంటారు, కానీ దానికంటే మించినటువంటిదండి ఏమో ఒకవేళ ప్రభు రాకడ జరిగిపోతే ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు మిస్ దట్. ఆయన యొక్క రాకడలో మనం విడువబట్టు అనేటువంటిది ఏ ఒక్కరికి జరగకూడదండి. ఈరోజు నేను ఆ కార్యక్రమం చూస్తున్న ఒకవేళ చిన్న బిడ్డలు అయినటువంటి వాళ్ళు ఎవరో వింటున్నారు ఈరోజు నీ కార్యక్రమం, అలాంటి చిన్న బిడ్డలు అయినటువంటి మీరే కానివ్వండి, ఈరోజు ప్రతి ఒక్కొక్కరి విషయంలో నేను మీకు తెలియజేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, లెట్ us all get ready for the second coming of Christ. యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఈ రోజు కూడా నేను ఇంకా ఇజ్రాయెల్ దేశం నుంచి నేను తిరిగి వచ్చినటువంటి వాడిగా 40 సార్లకి దేవుని యొక్క మహాకృప చేత మన ఆరాధన టీవీ ఛానల్ ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత చేత 40 సార్లు నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చినటువంటి ఒక విషయం. కొంచెం మా ఆరాధన ఛానల్ తరపు నుంచి 50వ గోల్డెన్ జూబ్లీ చేసుకుని వచ్చినటువంటిది 2018వ సంవత్సరంలో. కానీ నాకు దేవుడు ఇచ్చినటువంటి 40వ సారి ఆ దేశాన్ని విజిట్ చేసి వచ్చి ఉన్నాను కనుక ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల విషయంలో నేను చెప్పగలిగినటువంటిది ఆల్రెడీ నేను మీతో పంచుకుంటూ వచ్చిన, దేవుడిని యెహోవా ఇశ్రాయేలును విమోచించినట్లుగా, వారిని ఒక గొర్రెపిల్ల రక్తంతో విమోచించినట్లుగా దేవుడు మనల్ని కూడా విమోచించాడు. వీఆర్ నో లాంగర్ ఇన్ ద బాండేజ్. మనము బంధకములలో లేము.
మనం ఆ పాప దాసత్వంలో ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళము కాము. యేసు రక్తముతో మనం విమోచింపబడి ఉన్నాం. రెండవది, దేవుడే వారిని నడిపిస్తూ వచ్చినాడు. వారికి ముందరుండి నడిపించాడు, వారికి వెనక ఉండి నడిపించాడు. ఆయన సన్నిధి తోడుగా నుంచి ఆయనే స్వయంగా వారితో పాటు నడుస్తూ వారిని నడిపించినటువంటి దేవుడు. అలాగనే దేవుడు మనను కూడా ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మనతో నుండి ఆయన మనలను నడిపిస్తున్నాడు. ఈ లోకంలో నడిపించింది మాత్రమే కాకుండా మనం ఆ మహిమలోనికి ప్రవేశించేటంత వరకు ఆయన మనతో ఉండి మనకు తోడుగా నుండి మనల్ని నడిపించే దేవుడు అని తెలుసుకొని ఉన్నాం. మూడవది, దేవుడని యెహోవా ఇశ్రాయేలీయులైనటువంటి వారిని పోషించిన పోషకుడుగా మనం తెలుసుకొని ఉన్నాం. అరణ్యంలో వారికి మారాన్ని మధురంగా చేసి ఉన్నాడు, చేదుని మంచిగా మధురమైన రీతిగా చేసి ఉన్నాడు. అరణ్యంలో బండలో నుండి వారికి కావలసిన నీళ్లు సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు. అరణ్యంలో వారికి కావలసిన మన్నాను అనుగ్రహించి ఉన్నాడు. కష్టపడనక్కర్లేకుండా వారు తినేటువంటి మంచి ఆహారాన్ని ఇచ్చి ఉన్నాడు. అలాగనే ఆ అరణ్యంలో వారికి కావలసిన పూరేళ్లను దేవుడు అనుగ్రహించినాడు. ఈరోజున మనకైతే మన యొక్క పోషకుడు మనకు కావలసిన జీవ జలాన్ని అనుగ్రహించినాడు. మధురమైన జలముగా దేవుడు తానే తన యొక్క రక్తాన్ని మన కొరకు అనుగ్రహించినాడు. తన యొక్క శరీరాన్ని మన కొరకు మన్నాగా అనుగ్రహించినాడు. మనకు కావలసిన బలమైన ఆహారముగా దేవుని యొక్క వాక్యం అనే బలమైన ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆయన మన పోషకుడైండి మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతుంటాడుగా ఆయన మన ప్రతి అవసరత ఆయన తీర్చి ఉన్నారని ఇశ్రాయేలీయుల్ని సాదృశ్యంగా తీసుకుంటూ నేను మీతో చెప్పా. ఈరోజు నేను మాట్లాడుతున్న మాటలో ఒకనొక సమయంలో వాళ్ళ గైడ్లో ఒక గైడ్ ఎవరో మాట్లాడుతూ ఏమన్నారంటే, అయ్యా మీరు ఒకవేళ కనుక మాట్లాడితే ఇదిగో జోర్డాన్ దేశానికి మీరు వెళ్తున్నారు, ఆ యోర్దాను దేశము హోలీ ల్యాండ్ అని పిలవచ్చు మీరు. ఎందుకంటే అక్కడికి ఏలియాని కొనుపోవడానికి అగ్ని రథం దిగి వచ్చినది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిస్మం పొందింది యువతల ప్రక్కన జోర్డాన్ దేశాన్ని అంటారు కనుక పరిశుద్ధాత్ముడు అప్పుడు పావురం వల్ల ఆయన మీదకి దిగి వచ్చినటువంటి ఆ అనుభవం కలిగినటువంటిది. ఇట్ మైట్ బి అ హోలీ ల్యాండ్, అదొక పరిశుద్ధమైనటువంటి ఒక పట్టణం. అలాగనే ఐగుప్తు దేశానికి వచ్చినట్లయితే దేవుడిని యెహోవా మోషేతో మాట్లాడుతున్నప్పుడు, మోషే మోషే నువ్వు నిలుచున్నటువంటి ఒక స్థలం పరిశుద్ధమైనటువంటి పట్టణం, ఇట్స్ ఏ హోలీ ల్యాండ్ ఇది, కనుక నీ పాదముల నుండి నీ చెప్పులు విడుమని చెప్పి ఉన్నాడు కనుక. అలాగే యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడు నేను ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచిదననే లేఖనం నెరవేర్చబడట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఐగుప్తు దేశంలో ఆయన సంచరించినటువంటి విధానాన్ని బట్టి యూ కెన్ కాల్ ఇట్ ఆల్సో ఎస్ ఎ హోలీ ల్యాండ్ అని చెప్పేసి అంటారు. కానీ ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసరికి ఇది పరిశుద్ధమైనటువంటి ఒక దేశం మాత్రమే కాదు, వాళ్ళు ఏమంటారంటే ఇట్స్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్ అని అంటారు వాళ్ళు. దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, అబ్రాహ్మ నేను చూపించే దేశానికి రా, నేను ఆ దేశాన్ని నీకు ఇస్తాను. అబ్రాహాం వచ్చాడు, అప్పటికి అది కనాను దేశంగా పరిగణించబడినటువంటిది. ఆ దేశాన్ని అబ్రాహాము కొరకు ఇచ్చినాడు. యాకోబు యొక్క సంతానం మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత నేను మీతో చెప్పినట్లుగా వారిని విమోచించి వారిని నడిపించి వారిని పోషిస్తూ వారిని తీసుకుని వచ్చింది ఈరోజు మనం ఇజ్రాయెల్ అని పిలుస్తున్నటువంటి ఒక భూభాగం. కానీ అప్పటికి తర్వాత దానినే పాలస్తీనా అనేటువంటి రీతిగా అప్పటి రోజుల్లో వాడు పిలిచినటువంటిది. చివరికి యేసు ప్రభు కాలం నాటి కూడా అది పాలస్తీనాగానే పరిగణించబడినటువంటి ఒక భూభాగం. మరల తర్వాత క్రీస్తు 70లో మరలా యూదులందరూ చెదిరిపోయారు. ఈనాడు మళ్ళీ 1917 నుంచి మొదలుపెట్టి 1948వ సంవత్సరంలోగా యూదులు ఎక్కడెక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు తీసుకుని వస్తున్నంటే అప్పటికి ఈ ఇజ్రాయెల్ భూభాగము జోర్డాన్ దేశానికి సంబంధించింది ఉండేది కనుక ఇప్పటికి కూడా జోర్డాన్ దేశంలో ఆన్ అరైవల్ వీసా అనేటువంటిదిగా మనం అక్కడికి వెళ్ళా కూడా వీసా తీసుకోవచ్చు కనుక ఎక్కడెక్కడున్నటువంటి ఒక యూదులు బయలుదేరిపోవడం విమానాల మీద వచ్చేసి టెల్లవీవ్లో దిగడం, వాళ్ళు యూదులు అనుకునేసరికి అలా యూదులకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని బట్టి వారొక కాలనీల్లో వారొక ఎండ్లలో అక్కడ నివాసం ఉండి వాళ్ళు చివరికి ఒక దేశముగా వాళ్ళు గుర్తింపబడి స్వతంత్ర దేశముగా పరిగణించబడి ఈనాడు ఇజ్రాయేల్ అనేటువంటి ఒక పేరుతో ఆ దేశం అక్కడ పరిగణించబడినటువంటి ఒక విషయం. దట్స్ ఎ ప్రామిస్ ల్యాండ్. ఈ రోజున కూడా పాలస్తీనీయులు అయినటువంటి వారు ఎంత కాలంగా మేము ఉండి ఉన్నాం కనుక ఇది మాది అని చెప్పేసి వాళ్ళు పోరాడుతుంటారు. వాళ్ళ యొక్క నాయకుడు యాసర్ అరాఫత్ అనేటువంటి ఆయన చాలా కాలం ఐక్యరాజ్య సమితిలో ఆయన పోరాడుతూ వచ్చినాడు. ఇది మా భూభాగం అయితే ఈ యూదులైనటువంటి వారు అమెరికా వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఎక్కడికి వచ్చి దీన్ని ఆక్రమించుకుని మమ్మల్ని పక్కకు గెంటేశారు కనుక ఇది మా దేశం అని చెప్పేసి ఆయన గొడవాడుతూ వచ్చినాడు యాసర్ అరాఫత్ అనేటువంటి ఆయన. ఇప్పుడు కూడా పాలస్తీనా అయినటువంటి వారు ఆ దేశంలో నివాసం ఉంటున్నటువంటి వారు ఉన్నారు. అందుకని మేము మాట్లాడుతున్నప్పుడు ఏమంటామంటే 4 దేశాలు మీకు చూపిస్తామని అంటాం. ఒకటి జోర్డాన్ దేశం, ఇంకోటి ఇజ్రాయెల్ దేశం, ఇంకోటి పాలస్తీనా దేశం, ఆ తర్వాత ఈజిప్ట్ దేశం అని చెప్పేసి అని అంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే పాలస్తీనా అనేటువంటిది ఇజ్రాయెల్ దేశంలో ఉంచబడినటువంటి ఒక భూభాగం. పాలస్తీనీయులు ఏమంటారంటే ఇది మా దేశం అని వాళ్ళు అంటారు. ఇజ్రాయేలీలు ఏమంటారంటే ఇది మా
పితరులకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఒక భూమి, ఇది మాది అని చెప్పేసి అని వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని వాళ్ళు దానికి జెండా ఎగరవేసి, ఒకవేళ ఎవరైనా కనుక ఏదైనా తోకాడిస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి నానా రకాల ఇబ్బందులు పెట్టి, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు. ఇప్పుడు కూడా ఆ పీస్ ట్రీటీ అనేటువంటిది వాళ్ళకి ఒప్పందం అనేటువంటిది 1973 సంవత్సరంలో 93 సంవత్సరంలో ఒకవేళ జరిగినప్పటికీ ఇప్పటికి ఇంకా వాళ్ళకి జరుగుతున్నటువంటి పోరాటాలు, వారికి జరుగుతున్న విభేదాలు, అక్కడ ఉన్నటువంటి కష్టాలు ఇవి మనం చూస్తూనే ఉంటాం. మేము ఎప్పుడు బెత్లెహేంకి వెళ్ళినప్పుడు అది పాలస్తీనా భూభాగం, ఎరికోకు వెళితే అది పాలస్తీనా భూభాగం, బేతనీ అయినటువంటి ప్రదేశానికి వెళితే అది పాలస్తీనా భూభాగం, డెడ్ సీకి వెళ్తే అది కూడా పాలస్తీనాలో ఉండినటువంటి భూభాగం. సో మాకు తెలివి కూడా మామూలు తిరిగేస్తూ ఉంటాం ఇందులోనే, కానీ ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు అనేటువంటి ఉంటాయి. మేము పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి వస్తుంటే మొత్తం అంతా జాగ్రత్త చెక్ చేస్తారు. వాళ్ళు అప్పుడు అంటారన్నమాట, ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు 45 మంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాళ్ళకి బొకర్ తోఫ్ అని చెప్పేసి వాళ్ళని పలకరిస్తూ ఉంటారు. సరే ఇండియన్స్ కనుక పర్లేదు వెళ్ళండి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఒకవేళ అప్పటికి వాళ్ళకి అనుమానం వస్తే ఇందులో ఎవడన్నా వేరే వాడు ఉన్నాడేమో పాలస్తీనుడు అని బస్సు ఎక్కి ఒక్కొక్కసారి తుపాకీ పట్టుకొని బస్సు ఎక్కి మరి మమ్మల్ని జాగ్రత్తగా అందరినీ పరిశీలన చేసి కళ్ళు పెద్దవి చేసుకొని మమ్మల్ని చూస్తాడు. ఇందులో ఎవరైనా కనుక బెదురుతూ ఉంటే కనుక వాళ్ళని తీసుకెళ్తాడు అప్పుడు ఖచ్చితంగాను. అందుకని మా వాళ్ళు చెప్తారు, నాయన ఎవడు బెదురు చూపులు తన్నట్టు కొండకంటే నాయన అందరూ కూడా సంతోషంగా ఉండండి, ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం చొప్పున మనము కూడా ఈ దేశానికి ఎన్నో సంవత్సరాల ప్రార్థన ఫలితంగా ఈ దేశాన్ని ప్రేమించి వచ్చినా కనుక, ఈ దేశం కొరకు ప్రార్థన చేయడానికి వచ్చినా కనుక కలవరపడద్దు అనేటువంటి చెప్తూ ఉంటా. వాళ్ళ మంచి నేత్రములను బట్టి, వాళ్ళ చక్కని చూపులతో, ప్రేమపూర్వకమైన చూపులు బట్టి లోపలికి వచ్చి చూసినా వాళ్ళ తిన్నగా దిగిపోయి ఓకే అని చెప్పేసి ఇండియన్స్కి ఓకే చెప్పుకొని వెళ్తూ ఉంటాడు. ఇట్స్ ఏ ప్రామిస్ ల్యాండ్, దేవుడు వాగ్దానం చేసిన భూభాగం. కానీ ఎట్లా జరిగింది ఈ ప్రామిస్ ల్యాండ్ అనేటువంటిది? ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు, నేను గడిచిన దినాల్లో చెప్పాను, ఐగుప్తులో వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మారా అనేటువంటి చోటుకు వచ్చారు. అక్కడి నుంచి ఎలీం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ నీళ్లు ఉన్నాయి కనుక అక్కడ నివాసం ఉండి ఉన్నారు. అక్కడి నుంచి రెఫీదీం అనేటువంటి ప్రదేశంలో కొంతకాలం ఉండి అక్కడ పోరాటాల్లో, యుద్ధంలో వారు విజయాన్ని పొందుకున్నారు. రెఫీదీం నుంచి యువతల పక్కన ఉన్నటువంటి అకబా అనేటువంటి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఎదోమీయుల మార్గం గుండా, ఎదోమీయుల దేశం గుండా, ఎదోమ్ అంటే యాకోబు యొక్క సహోదరుడు యాషావుకు మారుపేరు ఎదోమ్ కనుక ఎదోమీయుల ప్రదేశం గుండా మోయాబు అంటే మన లోతు కొడుకుల్లో ఒక కొడుకు, మోయాబు దగ్గర పైకి వచ్చిన తర్వాత అమ్మోనీయులు అయినటువంటి వారిది. సో అమ్మోను దగ్గర నుంచి వాళ్ళకి నెబో కొండ దగ్గర మోషే ప్రభు యొక్క మాట చొప్పున అతను మృతి పొందగా అక్కడ యెహోషువ బాధ్యత తీసుకొని వాళ్ళని యోర్దాను నదిని దాటింపచేసి ఆ యెరికో పట్టణం దగ్గరికి వస్తాడు. తీరా చూస్తే చాలా అక్కడ పెద్ద గోడ ఒకటి ఉండి ఉన్నదండి. యెరికో పట్టణం యొక్క ప్రాకారం చాలా పెద్దదంట. ఈ ప్రాకారం దగ్గరికి వచ్చేసరికల్లా వీళ్ళందరూ అనుకుంటారు కదా, అమ్మో ఈ గోడను మనం పడగొట్టి మనం వెళ్ళగలమా, దాన్ని స్వాధీనం చేసుకోగలమా అని చెప్పేసి అనుకుంటారు. వేగు చూచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ దృష్టికి మేము మిడతలాగా ఉన్నాం, మా దృష్టి కూడా మేము మిడతలాగా అనిపించింది, బాబోయ్ మేము స్వాధీనం చేసుకోలేము బాబోయ్ అనేటువంటి వాళ్ళు భయపడి మాట్లాడినటువంటి మాటలు. కానీ అందులో వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి జవాబును బట్టి దేవుడు అక్కడ మాట్లాడితే ఏమంటాడంటే, రండి అబ్బాయి మీరందరూ కూడా రేపటి దినానికి కత్తులు సిద్ధం చేసుకొని రమ్మని చెప్పండి అంటే, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ అందరూ అనుకున్నారు కదా ఈ కత్తులతో మనం యుద్ధం చేసేస్తాం అనుకొని వాళ్ళందరూ కూడా కత్తులు సాగదీసుకొని కత్తులు పదులు పెట్టుకొని వాళ్ళందరూ కూడా యెహోషువ దగ్గరికి వచ్చినారు. అప్పుడు యెహోషువ అంటాడు, రే నాయన మీరు తెచ్చుకున్న కత్తులతో మీరు సున్నతి చేసుకున్నాను అంటాడు ఆయన. సున్నతి అనేటువంటిది గోప్యంగా చర్మాన్ని కత్తిరించుకోవడం. చిన్నప్పుడే చేశారనుకోండి, 8 దినములప్పుడు లేకపోతే బాగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే చేసేసారనుకోండి పెద్ద సమస్య కాదు. ఆ తర్వాత సున్నతి వల్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అది క్షేమకరమైనటువంటిది, అలాగే వాగ్దానంతో కూడినటువంటి నిబంధనతో కూడినటువంటి విషయం. ఓకే, దట్ వాజ్ ఓకే. కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఎదిగినటువంటి పిల్లలు 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు, ఎందుకంటే అరణ్యంలో పుట్టినటువంటి వాళ్ళు, ఈ అరణ్యంలో వాళ్ళు సున్నతి చేసుకోలేదు కనుక ఇప్పుడు దేవుడని యెహోషువ ద్వారా మాట్లాడుతుంటాడు, మీకు సున్నతి చేసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కడు సున్నతి చేసుకుంటే, సున్నతి చేసుకున్నాడు ప్యాంట్ వేసుకోవడానికి కుదరదు, లుంగీ లాంటిది కట్టుకోవాలి అంతే, వాళ్ళు ఒక అంగీ లాంటిది వేసుకోవాలి అంతే. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు నడిచేటప్పుడు కూడా కాళ్ళు ఎడదీసుకొని నడుస్తూ వాళ్ళు నడవలేక బలహీనమైనటువంటి రీతిగా ఉంటే అప్పుడు యెహోషువ అంటూ ఉన్నాడు అనమాట, రేపటి దినాన్ని మీరు అందరూ కూడా యెరికో పట్టణం చుట్టూ మీరు నడవాలి రబ్బాయి అని చెప్పేసి అని అంటాడు. ఎలా నడుస్తాం? నడవడమే కష్టంగా ఉంది వీళ్ళకి. ఇప్పటికే సున్నతి చేయబడినటువంటి వాళ్ళు గుండి ఉన్నారు. ఆ సున్నతి వలన బాధ, నొప్పి, గాయమైనటువంటి పరిస్థితి, నడవలేని స్థితిలో. ఈలోగా ఒక మాట అంటాడు, మీలో ఎవ్వడు కూడా వేరొక పదం అనేటువంటిది మీ నోట రావడానికి వీల్లేదు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం దగ్గర వ్రాయబడిన మాట ఏంటంటే, ఏ శబ్దము కూడా మీ నోట రాకూడదంట. అంటే వాళ్ళు సున్నతి వలన మూలుగు రాకూడదు, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఒక మాట కూడా వారు పలకూడదు. ఎంత అద్భుతమైనటువంటి రీతిగా దేవుని యొక్క ప్రణాళిక అని బాబు ఈరోజు కూడా నేను మీతో చెప్తున్నా. హై ఫ్రెండ్స్,
బహుశా ఈరోజు కూడా మీరు నలిగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారేమో కాదు. మీరు వాగ్దత్త దేశంలో స్వాతంత్రించుకోలేము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసారు కాదు. ఇంకా మా జీవితంలో ఎక్కడండి బాబాయ్, మేము ఇప్పటికే వంగిపోయి ఉన్నామండి, ఇప్పటికే మేము కృంగిపోయి ఉన్నామండి, ఇక మా జీవితంలో మేము నడవలేని స్థితిలో ఉన్నామండి, ఇక మా జీవితంలో మేము సాధించలేమండి, ఇది మాకు జరగదు పాస్టర్ గారు, మీరు ఇలా వాగ్దానం చేసి మాట్లాడుతున్నారు కానీ, ఇశ్రాయేలు గురించి చెప్తున్నారు కానీ మాకు ఇది జరగదండి, ఇంకా మా జీవితంలో ఇది జరగదండి, మా సంఘంలో ఇది జరగదండి, మా కుటుంబంలో ఇక జరగదండి, అయిపోయిందండి, మా జీవితం అయిపోయిందండి, మా జీవితం అంతా ఇంకా కాలిపోయినాయి, మా చేతులు కాలిపోయినండి, మేము చేయగలిగింది ఏమీ లేదని చెప్పేసి నాకు వాళ్ళు ఉన్నారేమో. లెట్ మీ టెల్ యూ, డోంట్ ఎవర్ స్పీక్ ఎ నెగిటివ్ వర్డ్. ప్రతికూలమైనటువంటి ఒక మాట మీ నోట రానివ్వద్దు, ఉన్న వాస్తవాలను మీ నోట రానివ్వద్దు. నేను ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ప్రతిరోజు మా వాళ్ళకి నేర్పించేటువంటి ఒక మాటలది, మీ మాట మంచిగా ఉండాలి, దేవుని మాటనే మనం మాట్లాడాలి, మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. ఇదే సందర్భానికి వచ్చినప్పుడు నేను ఎన్ కార్యం అనేటువంటి ఒక ప్రదేశాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి జన్మనిచ్చినటువంటి ఒక జకర్య విషయంలో చెప్తాను. దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతూ, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య నీ కొరకు ఒక కుమారుని అంటాడంటే, ఇది ఎలా సాధ్యం, నేను ముసలాన్ని అయిపోయినే, నా భార్య గుడ్రాలు కదా, నా భార్య పిల్లలు అనేటువంటి స్థితి లేదు, ఇప్పుడు మాకు పిల్లలు ఎక్కడ పడతారు? వెంటనే దేవతతో మాట్లాడింది, నోరు ముయ్ అని చెప్పేసి అన్నాడు. దైవజనుడితో సైతం మాట్లాడుతుంటాడు కదా, నీ నోరు మూసివేయబడిన గాక, నీ నోరు మూయబడిన గాక. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్దామంటే నోరు రావట్లే. బయట కుర్రోళ్ళు ఉండి ఆలస్యమైంది, ముసవాడు చచ్చిపోయామనుకుని తాడించుకొని లాగేద్దామనుకుంటే వాళ్ళతో ఏదో చెప్పబోదాం అంటే నోరు రావట్లే. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డ్రామాటికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన భార్య తలుపు తీసి ఆవిడ ఆశ్చర్యపోతుండదు, ఏమండి ఎంత వెళుతురు, ఏడు మీ ముఖం ఇలా ఎలిగిపోతుంది ఏంటి ఈ రోజు నేను చెప్పేసానంటే, ఈయన పాపం చెప్పాలనుకుంటున్నాడు. అది కదే నేను దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవదూత కనబడి, నీకంట కడుపు వస్తుందంట, మనకి పిల్లోడు పడతాడంట అని చెప్పేసి అని ఈ కడుపుని ఇలా చూపించి మరి ఏదో చెప్తున్నట్టే, ఈయనేమో మాట చెప్పలేకపోతా సైకిల్ మాత్రమే చేస్తున్నట్టే ఆవిడ దాన్ని అర్థం వేరేగా తీసుకుంది. ఇదేంటి ఇప్పుడు మా ఐదారి కాలం ఇలాంటి టైంలో ఈయన ఎలా కావాలని కోరుకున్నాడు ఈయన అనుకుంటూ పోయి లోపలికి వెళ్ళిపోతే ఈయన వెనకాల నుంచి గీనంటాడు. అది కాదే అని చెప్తుంది, అర్థం చేసుకోవే బాబా ముసలమ్మ, నీకు నాకు ఇప్పుడు పిల్లడు పడతాడేంటి అని చెప్పేసి నేను అన్నానే, ఇప్పుడు మనకి పిల్లడు ఏంటి నేను అన్నానని పాపం చెప్పడానికి చూస్తాడు కానీ నోరు రావట్లే. ఈయన అన్నాడు అంతే. ఈయన దాంతో ఈయన సైకిల్ చేస్తున్న దానికి ఆవిడ మాటలు అర్థాలనుగా వేరుగా తీసుకొని లోపలికి వెళ్ళి భవిష్యత్తు దుప్పటి సరుతుంటుంది, లోపలికి వెళ్ళి వాళ్ళు పడుకొని ఉంటారు. అందుకనే భార్యాభర్తల కలయికతోనే వాళ్ళకు ఒక కొడుకు పుట్టి ఉన్నాడు. ఈరోజు కూడా నేను చెప్తున్నా అండి, డోంట్ ఎవర్ స్పీక్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ డే. ఉన్న వాస్తవ మాటలు మీరు మాట్లాడొద్దు. బహుశా ఇబ్బందికరంగా ఉండి ఉండొచ్చు, ఒకవేళ వ్యాధి బలహీనతలు ఉండి ఉండొచ్చు, అనారోగ్యం మీకు ఉండి ఉండవచ్చు, కష్టమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, ఇంట్లో వాహనం లేకపోయి ఉండొచ్చు, ఇల్లు లేకపోయి ఉండొచ్చు, పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదు, పిల్లలకి ఇంకా మంచి భవిష్యత్తు కనబడటం లేదు, బహుశా మీ జీవితంలో మీకు అనారోగ్యం ఉండి ఉండొచ్చు, షుగర్ 350 ఉండొచ్చు. కేర్స్ అంట, ఎవరంటే దాని గురించి పట్టించుకోవాల్సింది. ఈరోజు నేను చూస్తే నేను ఏమంటానంటే, నా ప్రభు చేసిన కార్యాన్ని నేను చూస్తున్నా, ఆ మాటకే నేను స్తుత్యాగం చేస్తున్నా. అందుకని అంటాడు అక్కడ, 6 దినములు 6 సార్లు తిరిగిన తర్వాత 7వ దినమున 7వ మారు తిరుగుతూ ఇప్పుడు యెహోషువ కేకలేస్తుంటాడు, మీరు కేక వేయండి అని అంటాడు అంతే. ఇంకా అక్కడ అసలు హల్లెలూయా అన్న మాట కూడా కాదండి, స్తోత్రం అన్న మాట కూడా లేదండి, కేవలం కేకేశారు అంతే. ఆ కేకకి అంత పెద్ద ఎరికో ప్రాకారం అలా దిగబడిపోయిందంట. వీళ్ళు దాని మీదకి ఎక్కేసి ఎరుకొని వాళ్ళు వాగ్దత్త దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఉన్నటువంటి భూభాగం అంతా, ఈవెన్ యోర్దాన్ నదికి తూర్పు వైపున ఉన్నటువంటి యోర్దాన్ దేశంలో కూడా కొన్ని గోత్రాలకి అక్కడ స్థలం ఇచ్చినటువంటి రీతిగా ఉండినటువంటి ప్రదేశాలు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు నేను మీకు నేర్పిస్తున్న మాట ఇది, డోంట్ ఎవర్ స్పీక్ ద ప్రాబ్లం అండి. సమస్యను మాట్లాడొద్దండి, కష్టాలను మాట్లాడొద్దండి, ఉన్న వాస్తవాన్ని మాట్లాడొద్దండి. ఉంటాయండి బాబు, కష్టాలు ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, నాకు 350 షుగర్ అన్నారు, దాని గురించి పట్టించుకునేది ఉంది, దాని గురించి ఆలోచిస్తుంటే ఇంకా నాకు నీరసమైపోద్ది, ఇంకా నేను కృంగిపోతా. మీకు సువార్తను కూడా ప్రకటించకుండా నేను సెలవు తీసుకుని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటా పడుకుంటానని చెప్పేసి ఉండిపోతాను. నో, ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్, ఐ డోంట్ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్, ఐ వోంట్ ఈవెన్ టాక్ అబౌట్ ద నెగిటివ్ థింగ్స్. వ్యతిరేకమైన విషయాలు, ప్రతికూలమైన విషయాలు నేను మాట్లాడను. నా బైబిల్ ఏం చెప్తుంది ఆ మాట మాట్లాడతా. నా దేవుడు నన్ను స్వస్థపరిచినాడు, నా దేవుడు నన్ను విమోచించినాడు, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా దేవుడు నా పోషకుడు అయినాడు, నా దేవుడే నన్ను వాగ్దత్త దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నన్ను నడిపించినాడు. అక్కడ ఎటువంటి వాళ్ళున్నా, ఏ జాతి ప్రజలున్నా, అనాకీలున్నా, లేకపోతే ఇంకొకరు ఉన్నా, అమాలేకీలున్నా, కనానీయులున్నా, హెర్రీలున్నా, పిజ్జీలున్నా, ఎవరున్నా సరే నా దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానానికి నన్ను తీసుకొని వెళ్తాడు. అలాగే నా దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నన్ను ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడని నేను నమ్ముతూ ఉన్నా. ఆయన రాకడ జరిగినప్పుడే కానివ్వండి, లేక ఒకవేళ నేను ఈ లోకాన్ని
లోకాన్ని విడిచిపెట్టినప్పుడే కానివ్వండి, నేను ఆ మధ్యాకాశానికి ఎత్తబడేటువంటి గుంపులో ఉంటానని నేను నమ్ముతున్నాను. నా మంచితనం వల్ల కాదు, నా క్రియల వల్ల కాదు, నా ప్రభువు చేసినటువంటి కార్యములను బట్టి నన్ను ఆ వాగ్దత్త దేశానికి ఆయన తీసుకుని వెళ్ళబడుతున్నాడు. మరొకండి, నెక్స్ట్ వీక్ నుంచి నేను టీచింగ్ చేసేటువంటి విషయాలు, ప్రభువు రాకడను గురించినటువంటి విషయాలు నేను మీ కొరకు టీచింగ్ చేయబోతున్నా. కనుక మనం అందరం కూడా సిద్ధపడి దేవుని యొక్క వాక్యము కొరకు కనిపెడదాం. ప్రభు ఏ క్షణంలో వస్తే ఆ క్షణంలో మనం ఆ మధ్యాకాశానికి వెళ్ళి ప్రభుని ఎదుర్కొని ప్రభుతో పాటు ఉండేటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిద్దాం. తండ్రి, ఈ బిడ్డలను నేను దీవిస్తున్నా, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా నాయన. వాస్తవానికి కష్టాలు ఉండి ఉండవచ్చు నాయన, వాస్తవానికి ఇబ్బందులు ఉన్నాయి నాయన, కన్నీరు ఉంది నాయన, బంధకాలు అన్నట్టుగా ఉండి ఉన్నారు నాయన. ఇంట్లో ఒకరినైనా చెడు వ్యసనాలకి బానిస అయిపోయి ఉన్నారు నాయన. ఇంట్లోనైనా నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు నాయన. ఇబ్బందులు, అప్పులు అయిపోయినట్టుగా పరిస్థితులను, ఇవన్నీ వాస్తవం. కానీ వాటి గురించి మేము చూచి ఏడుస్తూ కూర్చోం నాయన. ఈరోజు నీ వైపు మేము చూస్తున్నాం నాయన, మీరు ఇచ్చిన వాగ్దానం వైపు మేము చూస్తున్నాం నాయన. అలనాడు మీరు వాగ్దానం చేసిన రీతిగా వాడిని విడిపించడానికి, వాడిని నడిపించడానికి, వాడిని పోషిస్తూ వాగ్దాన దేశంలోనికి వాడిని తోడుకొని వెళ్ళడానికి నేను దిగి వచ్చి ఉన్నానని మీరు సెలవిచ్చిన రీతిగా ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు మీరు దిగొచ్చారు. వారిని వాగ్దత్త దేశానికి మీరు తీసుకుని వెళ్ళారు. ఎరుకొని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వారు స్తుతి ఆగము చెల్లించడం ద్వారా, వాస్తవాన్ని మాట్లాడడం ద్వారా కాదు, స్తుతి ఆగము చెల్లించడం ద్వారా నేను వారిని వాగ్దత్త దేశానికి మీరు తీసుకుని వెళ్ళినారు. అలాగే ఈరోజున మేము కూడా నైనా ఉన్న వాస్తవాలను మాట్లాడుకోనగా, ఉన్న వాస్తవాలను బట్టి ఏడుస్తూ ఉండకుండా, ఉన్న వాస్తవమైనటువంటి ప్రతికూలపు మాటలు మేము మాట్లాడుకోనగా నీకు స్తుతులే మేము చెల్లించాలి. జకరియా నోరు సడలినప్పుడు నిన్ను స్తుతించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణం చుట్టూ తిరిగినప్పుడు మీరు చెప్పమన్న వెంటనే వారు కేకలు వేసి నిన్ను గణపరిచిన రీతిగా మేము కూడా ఎప్పుడైతే నిన్ను స్తుతిస్తామో నాయన, ఈ లోకంలో మీరు మాకు మంచి జీవితాన్ని ఇస్తున్నారు. చివరికి మీరు రాకడ జరిగినప్పుడు మధ్యాకాశంలో మేము ఎత్తబడవలసిన గుంపులో మేము ఆ మధ్యాకాశానికి నీ వద్దకు వచ్చినట్లుగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఆ వాగ్దత్త దేశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకం ఉంటి ఉన్నావు గనక నీ యజమానుని సంతోషంలో పాలు పంపులు పంచుకొని ఆ పట్టణంలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వెళ్తున్నందుకు, ఆ పరిశుద్ధ యెరూషలేమునకు మమ్మల్ని తీసుకుని వెళ్తున్నందుకు, వాగ్దాన దేశానికి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నందుకు మీకే కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను నేను దీవిస్తున్నా, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా. నీ వాగ్దాన ప్రకారంగా మీరు మా అందరికీ పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నందుకు మీ కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి, అలాగే నేను మనమందరం ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఎత్తబడి గుంపులో ఉండునట్లు సదా మనకు తోడయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుడు మన కొరకు వాగ్దానం చేసిన ప్రకారంగా ఆ వాగ్దాన భూమి అనగా పరలోక రాజ్యం అనేటువంటిది దేవుడు మన కొరకే ఆయన సిద్ధపరిచినాడు. విశ్వసించండి, ప్రభు అయిన యేసుని మీ రక్షకునిగా అంగీకరించండి. యేసు ద్వారా మనం ఆ రాజ్యానికి, ఆయన ఉన్న స్థలానికి మనం వెళ్ళడానికి సిద్ధపడదాం. నేను మరొకసారి ప్రకటన చేస్తున్నా, ప్రభు చిత్తమైతే ఈ నవంబర్ మాసం 7-8 తేదీలలో నేను హైదరాబాద్లో ఉండబోతున్నా. మీరు నా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు నన్ను కలుసుకోవచ్చు. అల్వాల్ దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశంలో నేను అక్కడ మీటింగ్స్లో ఉండబోతున్నా. ప్రభుత్వమైతే నవంబర్ 9, 10, 11 తేదీలలో నేను ముంబైలో అక్కడ అంధేరి అనేటువంటి ప్రదేశంలో ఉన్న ఆంధ్ర క్రైస్తవ సంఘంలో నేను వార్షికోత్సవంలో మాట్లాడబోతున్నాను. కనుక కలవాలనుకున్నటువంటి వారు మీ వాళ్ళు ఎవరున్నట్టు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. లేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు రాగలిగితే కనుక ఆ మీటింగ్స్కి వచ్చి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని పొందుకోవాలని మీకు మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన రాకడ సందేశములతో మీ ముందుకు వచ్చేటంత వరకు మన ప్రభువును, రక్షకును, మనల్ని వాగ్దాన దేశాన్ని తీసుకొని వెళ్ళే ఆ యేసు క్రీస్తు వారి చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.